వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్ చూడాలి కానివ్వండి చాలా ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ 1 డే అనేది 3 ప్లేసెస్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి మూసీ రివర్ దగ్గర అండి బ్రిడ్జ్. వర్షంగా వచ్చిందండి, ఇదంతా మునిగిపోద్ది. అది రీసెంట్గా ఒకసారి మనకి జరిగింది. ఒక పక్కనేమో హైకోర్టు ఉంటుంది, అండ్ ఆల్సో సాలార్జీ మ్యూజియం ఉంటుంది, అండ్ ఇంకోటి ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఉంటుంది, అండ్ ఇక్కడ దగ్గరలో ఫలకునుమా ప్యాలెస్ కూడా ఉంటుందంట. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఏరియా అంతా ఓల్డ్ సిటీ. అప్పట్లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ అన్నీ ఉంటాయి. సో ట్రాఫిక్ లేదా అని అనుకోకండి, హైదరాబాద్ అంటేనే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కొంచెం, అప్పటికి ఇంకా 8:30 అలాగా. సో ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళేది వచ్చేసరికి మ్యూజియంకి వెళ్తున్నాము, నిజాం మ్యూజియంకి. ఇదంతా ఓల్డ్ సిటీ కదండి, కొంచెం రోడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. అండ్ సిటీలోకి వచ్చేసరికి మనకి పెద్ద పెద్దగా అనిపిస్తాయి. ఎక్కడ చూసినా ఓల్డ్ బిల్డింగ్సే. ఇక్కడ ఒక మాట చెప్పనండి, కొత్తగా బిల్డింగ్ ఏమైనా కట్టాలన్నా పోలీసుల దగ్గరుండి పర్మిషన్ ఉండాలంట. ఎందుకంటే ఓల్డ్ బిల్డింగ్స్లో అప్పట్లోని గోల్డ్ అండ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అన్ని దొరికాయంట. సో పర్మిషన్ అనేది ఉండాలి, అండ్ పోలీసుల అండర్ కంట్రోల్లోనే తవ్వివ్వరు. సో నిజాం హవేలీకి వచ్చేసాము. ఇక్కడ వాళ్ళ స్కూల్స్ అండ్ ట్రస్ట్ ఇక్కడ అన్నీ చూడొచ్చు మనం. చాలా పెద్దదే అండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. సో అక్కడ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ గోడ కనిపిస్తుంది, గేటు, అది వచ్చరికి వాళ్ళ స్కూల్ అనేది వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. ఇదంతా మ్యూజియం అండి. పక్కన చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్, అప్పట్లో బిల్డింగ్స్ ఉండి కావు, నిజాం గారి ప్యాలెస్ ఉండేది ఈ హవేలీ. అప్పట్లో వాటర్ ఫౌంటైన్ భలే ఉంది కదా. గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. డోర్లు అయితే పెద్ద పెద్ద డోర్లు, ఎన్ని అడుగులు ఉంటాయో తెలియదు కానివ్వండి. అప్పట్లో ఈ డోర్లు అనేది ఇంత హైట్లో ఉండి పెద్ద కారిడారు, అండ్ లిఫ్ట్ కూడా మనం చూడవచ్చు. ఆ కాలం లిఫ్ట్ అండి. ఇప్పుడైతే మనకి బోల్డెన్ టైప్స్ వెరైటీస్ ఆఫ్ లిఫ్ట్స్ అన్ని చూడవచ్చు మనకి. అండ్ కారిడార్ చూస్తే అండి, కారిడార్ నుంచి చూస్తే మనకి ఇదంతా వాళ్ళదే. అండ్ పెద్ద పెద్ద చెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో నాకు తెలీదు, చాలా పెద్ద పెద్ద చెట్లు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజియం నుంచి చార్మినార్కి వెళ్తున్నాం. దూరం నుంచి చూస్తే చార్మినార్ కనిపిస్తుంది కదా. ఈ చార్మినార్కి వెళ్ళామంటే అండి, ముందు మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే బెస్ట్. మేము ఎప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్తాము, అందుగురించి ఒక్కసారి కూడా నేను చార్మినార్ ఎక్కలేకపోయాను. అండ్ ఎక్కడి నుంచి చూసినా మనకి 4 సైడ్స్ చార్మినార్ అని కనిపిస్తుంది క్లియర్ కానీ. అండ్ ఇక్కడ వస్తే మెయిన్ అట్రాక్షన్ షాపింగ్, పెళ్ళిళ్ళ నుంచి అన్నిటికీ మనకి ఇక్కడ షాపింగ్ అవైలబుల్. మెయిన్ హెడేక్ ఏంటంటే పార్కింగ్. సో చార్మినార్ ఎక్కాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఇంత పెద్ద క్యూ ఉంటుంది. మామూలు క్యూ కాదు. హాలిడే వచ్చేసరికి ఇదంతా మనుషులు ఉన్నారు, జనాలు ఎక్కువగానే ఉన్నారు క్యూ అయితేని. సో ఇంక పైకి ఎక్కలేకపోతున్నాము. ఎప్పుడైనా సరే చార్మినార్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మార్నింగ్ 8:30 కల్లా అక్కడ రీచ్ అయిపోవాలి, అప్పుడే మనం పైకి ఎక్కగలం. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తా. సో ఇది వ్యూ, 4 సైడ్స్ చార్మినార్, చాలా బాగుంది కదా. దీనికి ఒక హిస్టరీ ఉంది. అండ్ ఇక్కడ షాపింగ్ అయితే చెప్పక్కర్లేదు. అండ్ ఇక్కడ మేము చార్మినార్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, కీ చైన్స్ అలా కొన్ని తీసుకున్నాము. అలాగే ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఒక ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే షాపింగ్ ఎంతైనా సరే చేయగలం, లేదంటే కష్టం. హైదరాబాద్లో ఇంకొకటి ఫేమస్ ఇరానీ చాయ్ అనేది ఫేమస్ అండి చార్మినార్ దగ్గర. సో ఖచ్చితంగా చార్మినార్ విజిట్ చేస్తే మాత్రం ఇరానీ చాయ్ అయితే తీసుకోండి. దాంతోపాటు మస్కబాన్ ఇస్తారు, బెస్ట్ కాంబినేషన్. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అండ్ ఇరానీ చాయ్ అనేది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే సూపర్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి మేము గోల్కొండకి వెళ్ళిపోతున్నాము, ఫుల్ ట్రాఫిక్. సో గోల్కొండకి వెళ్ళి మీట్ అవుదాం. కోట ఎంట్రన్స్ చాలా బాగుంది కదా, లోపలికి వెళ్ళి చూద్దాము.
ఇక్కడ వచ్చేసరికి క్లాప్స్ కొడతా అంటే అండి, ఎవరైనా శత్రువులు వచ్చినా తెలిసిన వాళ్ళు వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వడానికి ఇక్కడ కొట్టేవారంట క్లాప్స్. రాజుగారు దర్బార్ వరకు వినిపించేదంట. అండ్ ఇక్కడ మనం చూస్తే అప్పట్లో యూజ్ చేసిన యుద్ధంలో యూజ్ చేసిన వెపన్ కూడా ఉంది. పెద్ద పెద్ద గృహాలు కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అంత పైకి ఎక్కాలి మనం. అక్కడ పిల్లర్స్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు. ఇది వచ్చేసి వెపన్స్ ఉండే బంగ్లా అంటే అండి. ఇవన్నీ రాజుగారి టైంలో కట్టినవే. పెద్ద పెద్ద గోడలు. ఇదంతా ఫెన్సింగ్ వేస్తారు, లోపలికి ఎవరు వెళ్ళకుండా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో పైన అయితే ఇంకెలా ఉంటుందో ఏంటో. సో గృహ చూసారు కదా ఎలా ఉన్నాయో. మరి ఇక్కడ ఏం చేసేవారు ఏంటో తెలియదు కానీ పెద్ద పెద్ద గృహలు. లోపల వెళ్ళే కొద్దీ మనం చూస్తే బోల్డ్ అన్ని రూమ్స్ లాగా గదుల్లాగా ఉన్నాయి. ఈ గోడ చాలా కిందకు ఉంది, వంగి వెళ్ళాలనుకుంటా. సో ఒకసారి వంగి వెళ్దాము. కిందకు చూస్తే మెట్లు ఉన్నాయి. ఆ స్టెప్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి స్టెప్స్. సో ఇవన్నీ నార్మల్గానే ఉంది, కాకపోతే ఇక్కడ ఏముండేది అప్పట్లో మనకు తెలియదు. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. పార్క్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఓపెన్ పార్క్ ఉంది, మంచిగా గ్రీనరీ. Light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel the beat, ignite your soul. Flash, they paint the air. Hold the moment, nothing compares. వస్తుంది కదా అని వెళ్ళి చూద్దామన్నారు. గబ్బలాలు ఉన్నాయండి ఇప్పుడైతే ప్రజెంట్. పెద్ద సౌండ్, స్మెల్ కూడా అదో దారుణంగా వస్తుంది, తట్టుకోలేకపోతున్నాము. అండ్ ఉండే కొద్ది లోపలికి వెళ్ళే కొద్ది చీకటిగా అనిపిస్తున్నాయి. కొంచెం వెళ్తున్న చోటే వెళ్తున్నాము. చీకటిగా ఉన్న ప్లేస్కి వెళ్ళకపోవడమే మంచిది. ఇంత పెద్ద పెద్ద గృహలండి చూసారు కదా. ఆ లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంత చీకటిగానే ఉంది. సో ఎందుకైనా బెస్ట్ అని ముందుకు వెళ్తున్నాము. మనుషులు ఉన్న చోటే వెళ్తున్నాము, చీకటిగా ఉన్న చోట అయితే అస్సలు వెళ్ళట్లేదు. సో చూడాలి కానీ అండి, చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా గృహాలు ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే అండి, ఇక్కడ జైలు కూడా ఉంది అని చెప్పేవారు. అండ్ అవి కూడా చూపిస్తాను మీకు నేను. ఈ లొకేషన్ చూస్తుంటే సినిమాలో ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తుంది కదండి. అవునండి, తెలుగు సినిమాల్లో చాలా సినిమాస్లోని ఈ ప్లేస్ అనేది యూజ్ చేశారు. ఇక్కడ కూడా మూవీ షూటింగ్ అనేది జరిగినాయి. మన మహేష్ బాబు గారు, రవితేజ గారు, ఇంకా చాలామంది చెప్పాలి కానండి, చాలామంది సినిమా హీరోస్ది ఇక్కడ షూటింగ్ అనేది ఈ లొకేషన్ ఇది. సో అందు గురించి మీకు అనిపిస్తుంది అనుకుంటా, ఎక్కడో చూసాము కదా అని. సో మీరు కూడా విజిట్ చేయకపోతే మాత్రం గోల్కొండకు వచ్చేయండి. బెస్ట్ లొకేషన్, ఫ్యామిలీతో విజిట్ చేయండి. అండ్ మంచి లొకేషన్స్ ఉన్నాయి ఫోటోషూట్స్ కదిని. సో ఇంకా ముందుకు వెళ్ళాలి, చూసే కొలది వస్తూనే ఉన్నాయి. సో మేము పైకి వచ్చేసాము, కిందకి చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అండ్ ఎటు వెళ్తున్నామా ఎటు వస్తున్నామా అని కూడా తెలియట్లేదు. సో మెట్లు దిగిపోదాము. మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ మెట్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఆ పైకి వరకు ఎక్కాలి. సో అంతవరకు వెళ్ళాలి మనం. ఇంకా సగమే ఎక్కాము. ఈ దేవుడా, మెట్లు చూడండి ఎంత వెడల్పు ఉన్నాయో. దగ్గర 1000 మెట్లు పైనే ఉంటాయంటే అండి. అండ్ అవి కూడా చూసారు కదా, రాళ్ళతో కట్టారు, చెక్కు చెదరలేదు. అదే సిమెంట్తో కట్టిందంటే ఈ పాటికి ఎప్పుడో పోను. పెద్ద పెద్ద రాళ్ళు. అండ్ ఇక్కడి నుంచి వస్తే హైదరాబాద్ ట్విన్ సిటీస్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎక్కడందా అని చార్మినార్ చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ కాకుండా మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే చార్మినార్ కూడా కనబడేది. ఇప్పుడు చార్మినార్ కూడా కనబడట్లేదు, ఎందుకంటే హైదరాబాద్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి. సో చార్మినార్ అయితే అస్సలు కనబడట్లేదు, చాలాసేపు నుంచి చూశాను. పదండి, కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ ఎక్కాలి. ఎక్కలేక ఎక్కుతున్నాను. 11 years బ్యాక్ చూశాను. ఇది భక్త రామదాస్ గారి జైలు అనుకుంటా. అందరూ ఇక్కడ వచ్చి చూస్తున్నారు, కానీ ఫుల్ పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చేసినాయి. జైలు అయినా కనీసం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండు. అండ్ ఫైనల్గా రీచ్ అయిపోయాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలు, ఎక్కేసినట్టే ఇంకా.
అండ్ ఇక్కడ కూడా సిటీ అంతా ఫుల్ కనిపిస్తుంది. మెట్లు ఎక్కే కొద్ది ఆయాసం మామూలుగా రావట్లేదు. నాకైతే కాల్ ఉనికిని. అండ్ చూసాక సిటీ ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అనేది. చుట్టూరు గ్రీనరీ. ఇంత పైనుంచి రాజుగారు ఆయన రాజ్యాన్ని చూసేవారు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి రాజుగారు పోయారు, రాజ్యం పోయింది కాబట్టి హైదరాబాద్ సిటీ అనేది మనం చూడవచ్చు. సో ఆ కింద నుంచి ఈ పై వరకు రావాలి. సో ఫుల్ ఎనర్జీతో వెళ్ళాలండి. సో లాస్ట్కి వస్తాము. చూసారు కదా, అసలు మెయింటెనెన్స్ అనేది బాగాలేదు. ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి గీతలు. అసలు హిస్టారికల్ ప్లేస్ అంటే ఎంత బాగా మెయింటైన్ చేయాలి. చూసే కొద్దీ అసలు పెయింటింగ్ లేదు, ఏమీ లేదు. సో పైకి ఎక్కేయాలి. ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది, గబ్బిలాల వాసన. ఇద్దరు దిగడానికే ఉంది. మెట్లు ఇరుగ్గా ఉన్నాయి. సో లాస్ట్కి ఫైనల్గా ఫ్రెష్ ఎయిర్. మన వాళ్ళతో మామూలుగా ఉండదు. అంతా గీతలు పెట్టేసి కనీసం కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది లేదు. చందాలంగా చేసి పడేసారు. అండ్ పక్కన డర్టీ స్మెల్. అండ్ ఇంకా కొంచెంసేపు ఉండిన తర్వాత ఇంకా దిగిపోతున్నాము. ఎక్కడ ఒక అంత అయితే దిగడం కూడా అలాగే ఉంది. వెనకాల నుంచి ఎవరో తోసినట్టు అనిపిస్తుంది. అలా వెళ్ళిపోతున్నాము ఫాస్ట్గాని. సో ఇంత పెద్ద మెట్లు ఎక్కి దిగేసరికి మామూలుగా కాదు, ఫుల్ ఎనర్జీ అనేది ఉండాలి. అండ్ ఈ రాజుగారి కోటలో రాణిగారి గదులు ఇలా చాలా ఉండి, అండ్ జైలు కూడా ఉన్నాయి. మన వాళ్ళు చూసారా, స్టంట్స్ మామూలుగా కాదు. అసలు ఎక్కడదు అంటే అది పెద్ద పెద్ద గోళ్ళు ఎలాంటి సేఫ్టీ లేకుండా ఎక్కేస్తారు. అండ్ ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి లేదర్ షో జరుగుతుంది. సో ఈవినింగ్ కూడా రావచ్చు. సో ఈవినింగ్ ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ వరకే మనకి ఎంట్రీ, ఎగ్జిట్ ఎప్పుడైనా అవ్వచ్చు. సో ఎండ్ అయ్యే వరకు మనం ఉండొచ్చు అనమాట. అండ్ ఇది మాది మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగు. సో ఇంకా గోడలు చూసారా, ఎంత ఎత్తైన గోడలు. 12 అడుగుల పైనే, దగ్గర 20 అడుగుల పైనే మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ టూరిస్టులు చూసారా ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఇది నేను షేర్ చేసిన చిన్న వ్లాగు. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఖర్చు అయితే అంత ఎక్కువగా అవ్వలేదు. పిల్లలకైతే కొంచెం హిస్టారికల్ ప్లేసులు చూపిస్తే బాగుంటుందని నేను తీసుకొచ్చాను. అలాగే ఈ వీడియో అనేది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం ఈ టూరిస్ట్ ప్లేస్లు 3 విజిట్ చేయండి. పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వాళ్ళు టెక్స్ట్ బుక్లో కన్నా డైరెక్ట్గా నేర్చుకునేది ఇంకా బాగుంటుంది. వితిన్ 1 అవర్లోనే మేము కూకట్పల్లి అనేది రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ కూడా సిటీ ఎంట్రన్స్లోని ప్లెజెంట్ ఎయిర్ అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యన మంచి గ్రీనరీ. ఎంత పెద్ద బిల్డింగ్స్ అండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.